హాయ్ హలో నమస్తే నేను మీ జిఎన్జే మాస్టర్. టుడే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని మ్యాథమెటిక్స్ 1Bలోని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్లో వన్ ఆఫ్ ది థియరమ్ గురించి టుడే క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the pair of lines ax square plus 2hxy plus by square equal to 0 and lx plus my plus n is equal to 0 is modulus of n square into square root h square minus ab by am square minus 2hlm plus bl square అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ది కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. These two lines are origin గుండా పాస్ అయ్యేటటువంటి లైన్స్. ఈ లైన్స్ మనం L1x plus M1y is equal to 0 ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి మనకి కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉండదు. M2y is equal to 0. L1x plus M1y is equal to 0, L2x plus M2y equal to 0. అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్ వాల్యూ ఇచ్చాడు మనకి. అక్కడ ఏంటి మనకి లైన్ ఏంటి Lx plus My plus n is equal to 0. ఈ త్రీ లైన్ ఇంటర్సెక్ట్ ఏరియా ఏంది మనకి, ఇది ఏరియా. దిస్ ఏరియా కాల్స్ OAB. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 వెర్టిసెస్ తెలియాలి. ఆల్రెడీ మనకి 1 వెర్టెక్స్ అనేది తెలుసు. O ఇస్ ద 0,0 ఆరిజిన్ కాబట్టి. సో రిమైనింగ్ వెర్టెక్స్ ఏంటి, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 1 అని రాద్దాం, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో మనం 1కి 3కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. అలాగే 2కి 3కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడితే బి వాల్యూస్. ఎప్పుడైతే మనకి OAB వాల్యూస్ తెలిసాయో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసుకుని ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఆన్సర్ ప్రూవ్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. సొల్యూషన్. Given pair of line is ax square plus 2hxy plus by square equal to 0. by square is equal to 0. Let the represent lines are L1x plus M1y is equal to 0 and L2x plus M2y is equal to 0. ఎప్పుడైతే మనం 2 లైన్స్ రాసుకున్నామో నెక్స్ట్ ఏమవుతుంది మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ ఈక్వల్ టు దట్ మీన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 రిప్రజెంట్ లైన్స్ అని మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ 2 రిప్రజెంట్స్ లైన్స్ అని. సో దీని నుంచి మనం కంపేర్ చేసుకున్నట్లయితే బోత్ సైడ్ కోఎఫిషియంట్ని కంపేర్ చేసినట్లయితే L1 L2 ఈజ్ ఈక్వల్ టు A అండ్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు B అండ్ 2H ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1. దీని నుంచి మనం ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, ఏ వాల్యూ బి వాల్యూ 2H వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. L1 L2 ఈజ్ ఈక్వల్ టు A, M1 M2 ఈజ్ ఈక్వల్ టు B ఆర్ L1 M2 ప్లస్ L2 M1 ఈజ్ ఈక్వల్ టు 2H అని రాసి లేదా 2H ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందువల్ల ఆరిజిన్ అనేది 0,0 కాబట్టి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ రెండు సాల్వ్ చేయాలి, from equation 1 and 2. Solving from equation
1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి మనకి L1x plus M1y is equal to 0 and other line. సెకండ్ లైన్ ఏంటి, సెకండ్ లైన్ కదా, థర్డ్ లైన్ సాల్వ్ చేయాలి. 1 2 1 3 కదా. సాల్వింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 Lx plus My plus n is equal to 0. ఈ 2 లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేసుకుందాం. x y 1. ఫస్ట్ మనం ఏ కోఎఫిషియంట్ రాస్తాం, ఇప్పుడు కూడా y యొక్క కోఎఫిషియంట్ ఎంత m1. నెక్స్ట్ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ L1 స్టార్టింగ్ టర్మ్ అండ్ ఎండింగ్ టర్మ్, దట్ మీన్స్ m1. సెకండ్ లైన్ ఫస్ట్ m, నెక్స్ట్ n, నెక్స్ట్ l, నెక్స్ట్ స్టార్టింగ్ లెటర్ అండ్ ఎండింగ్ లెటర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. x by m1 into n m1 minus m into 0 is 0 is equal to y by 0 into l is 0, n into l1 nl1 is equal to 1 by ml1 ml1 minus l into m1 lm1. సో మన పాయింట్ ఏమొచ్చింది, x, y is equal, డైరెక్ట్ రాసేద్దాం. x, y is equal to nm1 minus 0 అంటే ఎంత nm1 by nm1 by ml1 minus lm1 కామా y1 0 minus l1 అంటే minus n1 minus nl1 by ml1 minus lm1. సో కాన్స్టెంట్కి ఈక్వల్ చేయండి. x by 1కి ఈక్వల్ చేసి డినామినేటర్లో టర్మ్ ఏం చేస్తుంది, డివైడ్, ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే ఇంటూ nm1 into 1 is nm1 by డినామినేటర్ వాల్యూ ml1 minus lm1. ఈ పాయింట్ ఏమనుకున్నాం మనం, ఏ రెండింటిని సాల్వ్ చేసాం, సాల్వింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3. నెక్స్ట్ ఏ రెండింటిని సాల్వ్ చేయాలి, సాల్వింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3. సాల్వ్ చేసినప్పుడు మనకు లైన్ ఏమవుద్ది, ఇక్కడైతే లైన్ వచ్చింది L1x plus M1y is equal to 0 అయింది. సెకండ్ లైన్ అయితే అవుతుంది మనకి L2x plus M2y is equal to 0 అవుతుంది. అప్పుడు మనకి M1 అన్న ప్లేస్లోని M2, L1 అన్న ప్లేస్లోని L2. సో సిమిలర్లీ అని చెప్పేసి మనం ఆ పాయింట్ నోట్ చేసుకోవచ్చు. సిమిలర్లీ b of x, y is equal to పాయింట్ ఏమవుతుంది మనకి nm2 by ml2 minus lm2 comma minus nl2 by ml2 minus lm2. సో ఎప్పుడైతే మనకి ఏ వాల్యూ, బి వాల్యూ అండ్ ఆరిజిన్ తెలిసిందో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ యొక్క 2 వెర్టిసెస్ తెలిస్తే ఏ వాల్యూ, బి వాల్యూ అన్న 1 వెర్టెక్స్, ఆరిజిన్ అనేది 0 కాబట్టి ఒక ట్రయాంగిల్లో 3 వెర్టెక్సెస్లోనూ 1 వెర్టెక్స్ అనేది 0 అయినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి మనం, 1 వెర్టెక్స్ అనేది 0 అయితే, ఇందులో ఆరిజిన్ అనేది 0 కాబట్టి అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. a is the x1 y1, b is the x2 y2. సో ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/2 మాడ్యులస్ ఆఫ్ x1, that means nm1 by ml1 minus lm1 into y2 minus nl2 by ml2 minus lm2 minus x2 nm2 by
ml2 minus lm2 y1 minus nl1 by ml1 minus lm1 ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం is equal to 1/2 modulus of. సో మనకి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. ఫస్ట్ రాద్దాం. ఎన్ ఇంటూ ఎన్ ఎంత అవుద్ది? మైనస్ ఎన్ స్క్వేర్ m1 l2. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ m2 l1 లేదా l1 m2 బై ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టూ వాల్యూస్ ఈక్వల్. సో ఇక్కడ మల్టిప్లై చేసిన ఇక్కడ మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. m ఇంటూ m m స్క్వేర్ l1 ఇంటూ l2 l1 l2. సో m స్క్వేర్ l1 l2 m l1 మైనస్ lm2 మైనస్ m l1 ఇంటూ lm2 ఈజ్ lm l1 m2. సో m l1 చేతి రెండింటిని మల్టిప్లై చేసి నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ lm1 ఇంటూ ml2 lm l2 m1 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ l ఇంటూ l l స్క్వేర్ m1 m2 1/2 మాడ్యులస్ ఆఫ్ 1/2 మాడ్యులస్ ఆఫ్. ఈ టూ టర్మ్స్లోంచి మనం n స్క్వేర్ కామన్ చేద్దాం. ప్లస్ వాల్యూ ముందు రాయండి. l1 m2 మైనస్ l2 m1 బై హోల్ బై l1 l2 ఈజ్ a. దట్ మీన్స్ ఇది ఫస్ట్ రాసేద్దాం. m స్క్వేర్ l1 l2 మైనస్ ఈ టూ టర్మ్స్లోంచి మైనస్ lm కామన్ చేయండి. కామన్ చేస్తే l1 m2 ప్లస్ l2 m1 ప్లస్ l స్క్వేర్ ఇంటూ m1 m2 మాడ్యులస్ ఆఫ్. మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ నోట్ చేసుకోవచ్చు. a మైనస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab లోంచి మైనస్ 4ab తీసేస్తే మైనస్ 2ab వస్తుంది. అలాగే మనకి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుద్ది? రూట్ అవుతుంది. దట్ మీన్స్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని మనం నామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఈ ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తాం? 1/2 మాడ్యులస్ ఆఫ్. హియర్ a ఈజ్ n స్క్వేర్ ఇంటూ ఇక్కడ a వాల్యూ l1 m2 అని అండ్ b వాల్యూ l2 m1 అని. దాన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. a ప్లస్ b దట్ మీన్స్ l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ l1 m2 b అంటే l2 m1 స్క్వేర్ రూట్ హోల్ బై l1 l2 వాల్యూ ఎంత మనం స్టార్టింగ్లో కంపేర్ చేసుకున్నప్పుడు రాసాం a అని. దట్ మీన్స్ am స్క్వేర్ మైనస్ l1 m2 ప్లస్ l2 m1 వాల్యూ ఎంత? 2h ఇంటూ lm 2h lm ప్లస్ m1 m2 వాల్యూ is b. దట్ మీన్ bl స్క్వేర్ మాడ్యులస్. సో 1/2 మాడ్యులస్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ l1 m2 ప్లస్ l2 m1 వాల్యూ ఎంత మనకి? 2hని స్క్వేర్ చేసినట్లయితే 4h స్క్వేర్ మైనస్ 4 ఇంటూ l1 l2 m1 m2 l1 l2 వాల్యూ ఈజ్ a m1 m2 వాల్యూ ఈజ్ b స్క్వేర్ రూట్
whole by am square minus 2HLM plus BL square modulus 1/2 modulus of. సో ఈ 2 టర్మ్స్లోంచి మనం ఏం కామన్ చేయొచ్చు, 4 కామన్ చేయొచ్చు. రూట్లో ఉన్న 4 అనేది బయటకు వస్తే ఏమంటే మనకు 2 అవుతుంది. దట్ మీన్ 2n స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ మైనస్ ab స్క్వేర్ రూట్ బై am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్ అని. ఇందులో మనకి 2 క్యాన్సిల్, నామినేటర్లో ఉన్న 2కి డినామినేటర్లో ఉన్న 2కి క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది, మాడ్యులస్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ మైనస్ ab బై స్క్వేర్ రూట్ బై am స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి చిన్న కామెంట్ కూడా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.